మహాఘనుడవును మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు దేవా. నైనా మమ్మల్ని భూమి మీదకు పంపించి మాకంటూ నిర్దిష్టమైన ఆయుష్కాలాన్ని నిర్ణయించి, మీరు నిర్ణయించిన ఆయుష్కాలంలో మేము చేయాల్సిన కొన్ని కార్యాలు మా కొరకు నియమించి, నాయన పాపములో పడి మీకు దూరం అయిపోయిన మమ్మను మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రక్తము చేత కడిగి మరలా మీకు సమీపస్తులుగా చేసుకొని, మీ కుమారుడు ఏర్పాటు చేసిన మహోన్నతమైన సంఘం అనే వ్యవస్థలో మాకు పాలు పంపులు దయచేసి మా భక్తి జీవితాలను దిద్దుకొనడానికి, పరలోక ప్రయాణానికి, మా గమ్యాన్ని సుగమనం చేసుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నాయన ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి నాయన మరి ఈ కూడికలో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ, సమస్తమును మీకు మహిమకరముగా, మాకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, మనందరి ప్రభువును మనందరి రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ, మరి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులకు క్రీస్తు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అలానే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి మరి జీవనన్నయ్య గారికి కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అన్నయ్య. కొన్ని విషయాలు చెప్పాలండి. నేను యాక్చువల్గా ఇక్కడ అందరూ సేవకులే ఉన్నట్టున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అయితే ఇది నేను మాట్లాడే వేదిక కాదని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ మాట్లాడే అంత అర్హత, అంత స్థాయి నాకు లేదని నేను నిజంగానే ఒప్పుకుంటున్నాను మీ ఎదుట. అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2012లో నేను ఇక్కడే ఉండేవాడిని అండి, వైజాగ్లోనే ఉండేవాడిని. ఆ 2012 సంవత్సరం అంతా ఒక్క సండే కూడా నేను మిస్ అవ్వలేదు వర్షిప్కి. ఆ టైంలో నేను జీవనన్నయ్య గారు చెప్పిన వాక్యాలు చాలా శ్రద్ధగా వినేవాడిని, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకునేవాడిని. ఇప్పటికీ నాకు ఆయన చెప్పిన పాఠాలు నేను నోట్ చేసుకున్న నోట్ బుక్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. కనుక నేను ఆయనకి అసలు ఏమాత్రం సరిపోయే వ్యక్తిని కాదు తమ్ముడు, ఆయన పక్కన నన్ను స్పీకర్గా పెట్టకండి, నాది అంత అనుభవం కూడా నాది కాదు, ఆ వయసు కూడా నాది కాదని నేను తమ్ముడికి చెప్పాను. అని లేదని ఆయన కూడా ఇష్టపడుతున్నారు అని చెప్పారు. తర్వాత నాకు పోస్టర్ పంపించారు. పోస్టర్ పంపించి వెంటనే తమ్ముడికి మెసేజ్ పెట్టాను, తమ్ముడు ఈ పోస్టర్ ఇది కరెక్ట్ కాదు, ఇది విధానం కాదు, ఆయన పక్కన నా ఫోటో పెట్టొద్దు, అసలు సైజ్ చిన్నగా చేసి పెట్టండి. ఎందుకంటే ప్రతి దాని దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలండి మనం. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, ఎవరికి దక్కాల్సిన స్థితి వాళ్ళకి దక్కి తీరాలి. వెంటనే కాల్ చేశాను నేను, తమ్ముడు ఆయన పక్కన నా ఫోటో పెట్టొద్దు, ఆయన దగ్గర నేను వాక్యం విన్న వ్యక్తిని, ఆయన చెబితే నేను నోట్స్లో రాసుకున్న వ్యక్తిని, అలాంటి ఆయనతో సమానంగా నా ఫోటో పెట్టొద్దంటే అప్పుడు ఆయన నాకు కాల్ చేసి, అన్నయ్య పోస్టర్ చేసింది ఎవరో కాదు, వాళ్ళ అబ్బాయే చేశారు, జీవనన్నయ్య గారి అనుమతితోనే వాళ్ళ అబ్బాయి చేశారన్నయ్య, మీరేమీ ఇబ్బంది పడొద్దని చెప్పాడు నాకు తమ్ముడు. అప్పటికి కూడా నాకు నిజంగానే ఇష్టం లేదన్నయ్య. మరి ఎందుకంటే వాక్యంలో మనకి వాక్యం చెప్పిన పెద్దల్ని మరి సన్మానించడం, గౌరవించడం అనేది అది హృదయానికి సంబంధించింది కనుక ఆ కృతజ్ఞత ఎప్పటికీ మనకు ఉండి తీరాలి. ఆ దృష్టితో నేను మరి దానికి నేను అంగీకరించలేకపోయాను. ఏదేమైనప్పటికీ తమ్ముడు అలా చెప్పినప్పుడు, ఓకే తమ్ముడు, అయితే నాకు దేవుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తాను, ఖచ్చితంగా నేను దీన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నానని తమ్ముడితో చెప్పానండి. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే సేవా అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తలలు పండిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మరి మీకు నేనేం చెప్తాను చెప్పండి? మీ దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిన వాడిని నేను. సో నేర్చుకుంటున్న వాడిని నేను ఎప్పుడు నా గురించి నువ్వెవరు అని అడిగితే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఐఎమ్ ఏ సిన్సియర్ స్టూడెంట్ అని చెప్తానండి బైబిల్కి. నేను ఒక బైబిల్ నేర్చుకునే వ్యక్తినే తప్ప బోధించడానికి సరిపడా సామర్థ్యం ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు అనుకోను. అయితే ఎవరికి తగిన స్థాయిలో వాళ్ళు పరిచర్య చేయాలి కనుక నా స్థితిలో నా స్థాయికి తగిన విధంగా దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను నేను జరిపిస్తున్నాను. మా ప్రాంతంలో క్రీస్తు సంఘము
ఈస్ట్ చోడవరం స్కూల్ ఆఫ్ బైబిల్ ఎడ్యుకేషన్, పిల్లలకి బైబిల్ క్లాసులు అవి జరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఈ సందర్భంగా నేను ఎక్కడ వాక్యం చెప్పినా నాకు వాక్యం నేర్పించడానికి, నేను వాక్యం నేర్చుకోవడానికి నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు సహకరించిన పెద్దలు ఎందరో, మరి వారందరినీ నేను జ్ఞాపకం చేసుకోవడం నాకు అలవాటు. వారికి కూడా ప్రభు పేర వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సులో నేను గొప్ప గొప్ప విషయాలు ఏమీ మీతో పంచుకోవడానికి, మీకు ఏదో తెలియని సంగతులు, మీరు ఇంతవరకు వినని సంగతులు, ఇంతవరకు మీ ఆలోచనకు అందని సంగతులు మీ మధ్యకి చెప్పడానికి నేను వచ్చానని అనుకోవద్దండి. అయితే నాకు ఇవ్వబడినటువంటి మరి ఈ అవకాశానికి నేను న్యాయం చేయాలి. దయచేసి మరి మీరందరూ పెద్దవాళ్ళు కనుక ఒకవేళ నా మాటల్లో మీకు ఏమైనా బాధ కలిగినట్టుగా అనిపిస్తే దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని మన్నించండి. మీ అంత అనుభవం నాకు ఉండకపోయి ఉండవచ్చు కాబట్టి నేను ఆ విషయం ముందుగానే మీకు చెప్తున్నాను, నా జాగ్రత్త కోసం. రైట్, కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి పంచుకుందాం. ఎందుకంటే సేవకుల సదస్సు అన్నయ్య ఇది. జీవన్ అన్నయ్య గారేమో సంఘాలని ఎలా వృద్ధి చేసుకోవాలి, సంఘాలని ఎలాగా మరి సేవను ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనేది ఆయన అనుభవం కలిగిన వారు కనుక ఆయన మాట్లాడతారు అన్నయ్య. మీలో నేను చూసింది ఏంటంటే, తమ్ముడు నేను చాలా మీటింగ్లకి నా మీటింగ్ తమ్ముడు చాలా మీటింగ్స్కి తమ్ముడు అటెండ్ అయ్యారు. సో వాళ్ళు నా దగ్గర వాళ్ళు చూసింది, మీలో మేము చూసింది ఏంటంటే, ఒక సేవకుడికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఒక సేవకుడు ఎలా ఉండాలో అనేది మీలో మేము చాలా చూసామన్నయ్య. రీసెంట్గా మా ఊరిలో కూడా నేను పెట్టినటువంటి ఒక మీటింగ్కి తమ్ముడు వాళ్ళు వచ్చారు. ఇది ఆపేస్తే బెటర్ అండి, సౌండ్ వచ్చేస్తుంది, మైక్ లాగేసుకుంటుంది నాయిస్. సో మీరు ఒక సేవకుడు ఎలా ఉండాలి, సేవకుడు సంఘము విషయంలో, పరిచర్య విషయంలో ఆయనకు ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఆయన ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి, దేవుని విషయంలో ఆయనకు ఉండాల్సిన అవగాహన ఎలాంటిదై ఉండాలి అనే విషయాల మీద కొంచెం మీరు మాట్లాడాలని అని నాతో చెప్పినప్పుడు నేను చాలా వర్క్ చేసుకున్నానండి. నేను చాలా హోంవర్క్ చేసుకున్నాను. నేను దాని కొరకు చాలా వర్క్ చేసుకుని ఒక నోట్స్ రాసుకుని మీ మధ్యకి వచ్చాను. అది ఏంటంటే, సువార్థికునికి లేదా సేవకునికి ఉండాల్సిన ప్రాథమిక అవగాహన అని నేను నా నోట్స్కి నేను రాసుకున్న టైటిల్. ఒక సువార్థికునికి లేదంటే సేవకునికి ఉండాల్సినటువంటి ప్రాథమిక అవగాహన. ప్రాథమికమైన అంశాలు మాత్రమే మీతో పంచుకుంటాను. కాబట్టి మనం మీకు చెబుతూ నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాను. క్రీస్తు ప్రభుల వారు మరి ఈ భూమి మీదకి పంపబడడానికి కారణం దేవుని అనాదికాల సంకల్పం అనేది మనందరికీ తెలుసు. ఆయన సంకల్పానుసారంగా క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకానికి రావటం జరిగింది కన్యామరియ గర్భము ద్వారా. అయితే పంపబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన చేసిన పని అంతటి ద్వారా సుమారుగా మనం 3.5 ఏళ్ళు ప్రభు పరిచర్య అని మనం అనుకుంటే, ఆ పరిచర్య ద్వారా ఆయన ఈ లోకానికి అందించింది ఏంటి, ఈ లోకంలో ఏర్పాటు చేసినది ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆయన పరిచర్య ముగించిన తర్వాత శిష్యులందరినీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత గలిలయలోని ఒకనొక కొండ మీదకి, ముందుగానే నిర్ణయించిన కొండ మీదకి మరి శిష్యులందరినీ తీసుకెళ్ళి వాళ్ళతో ఆఖరిగా మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు మనం ధ్యానం చేయగలిగితే, 16 నుండి 20 వచనం వరకు ఆఖరి అధ్యాయం మత్తయి సువార్తలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. 18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది.
క్రీస్తు ప్రభువుకి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ ఇవ్వబడిన సర్వాధికారముతో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకడు పోగా మిగిలిన 11 మందికి ఆయన ఇస్తున్నటువంటి ఒక కమాండ్. దీన్ని మనం గ్రేట్ కమిషన్ అంటది థియాలజీలో. యేసుప్రభు శిష్యులకి ఇచ్చినటువంటి ఇక్కడ ఇస్తున్నటువంటి ఆజ్ఞ గ్రేట్ కమిషన్ అంటారు. 10వ అధ్యాయంలోనేమో లిమిటెడ్ కమిషన్ అంటారు. మనకు తెలుసు కదండి, మీరు ఇశ్రాయేల్లోని నశించిన గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళండి అంటారు. అది లిమిటెడ్ కమిషన్. ఎప్పుడైతే తన మరణించి తిరిగి లేచారో ఇక గ్రేట్ కమిషన్ ఏమంటున్నాడంటే 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అంటున్నాడు. సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఈ మాట మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోతూ చెప్పినటువంటి మాట ఎప్పుడైనా కూడా ఆఖరి మాటలు చాలా బలమైనవిగా ఉంటాయి. బ్రతికున్నప్పుడు చెప్పిన అనేకమైన మాటల కంటే చనిపోతున్న ముందు మాట్లాడిన మాటలకి ఎక్కువగా మనం ప్రియారిటీ ఇస్తుంటాం. వాటికి కొంచెం మనం ఎక్కువ వినడానికి మొగ్గు చూపిస్తూ ఉంటాం. సో చాలా విలువైన మాటలుగా కూడా వాటిని మనం పరిగణిస్తూ ఉంటాం. ప్రభు వెళ్ళిపోతూ పరలోకానికి ఆయన పనిని ఆయన ముగించుకొని ఆయన శిష్యులకి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అన్నాడు. అంటే సమస్త జనులను ఏం చేయాలటండి? శిష్యులనుగా చేయాలి. శిష్యులుగా అంటే శిష్యులు అంటే ఎవరండి? శిష్యులు అంటే ఎవరండి? శిష్యులని ఎవరిని అంటాం? నేర్చుకునే వాళ్ళని అంటాం. శిక్షణ పొందే వాళ్ళని, నేర్చుకునే వాళ్ళని ఏమంటామండి మనం? శిష్యులు అంటాం. అంటే శిష్యులతో ఏం చెప్తున్నారంటే ప్రభు, మీరు అనేక మందికి నా గురించి నేర్పించండి. అంతే కదండి, శిష్యులుగా చేయండి అంటే అర్థం అదే కదా. నా గురించి వాళ్ళకి నేర్పించండి. నా గురించిన అవగాహన మీరు నా దగ్గర అయితే ఏదైతే నేర్చుకున్నారో, నన్ను గూర్చిన సంగతులు మీరు సమస్త జనులకు వెళ్ళి వాళ్ళకి నేర్పించండి. అంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అంటున్నారు ప్రభు. ఏమంటే లోకంలో ఏదైనా సరే ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్లో ఏదైనా సరే మనం నేర్చుకోవాలంటే, శిక్షణ పొందాలంటే, అవగాహన కలిగి ఉండాలంటే, విద్యావంతులు అవ్వాలంటే ఏముండాలండి? లోకంలో లోక చదువుల్లో మనం ఎదగాలంటే ఏముండాలంటే శిక్షణ ఉండాలి. అంటే ఒక విద్యా వ్యవస్థ ఉండాలి, విద్యాలయాలు ఉండాలి. ఏదైనా నేర్చుకోవాలంటే ఏముండాలండి? మనకి ఇక్కడ విద్యాలయాలు ఉండాలి. అది పాఠశాల కానివ్వండి, కళాశాల కానివ్వండి, లేదంటే యూనివర్సిటీలు కానివ్వండి. ఒక వ్యక్తి ఎదగాలంటే, ఈ లోకంలో ఏదైనా ఒక విషయం మీద ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలంటే ఆ వ్యక్తి నేర్చుకోవాలంటే దానికంటూ ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడే శిష్యులు తయారవడం అనేది సాధ్యమవుతుంది. అంతేనండి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నారంటే, ఇప్పుడు వీళ్ళు శిష్యులుగా మారడానికి ఎక్కడ సాధ్యమవుతుంది? అది సమస్త జనులు శిష్యులుగా అవడం అంటే దేవుని గురించి అవగాహన వాళ్ళకు ఉండాలి, వాక్యాన్ని గురించిన అవగాహన ఉండాలి, క్రీస్తు ప్రభువుని గురించిన అవగాహన ఉండాలి, దేవునికి సంబంధించిన ప్రతి విషయం మీద ఒక అవగాహన కలిగిన వారుగా వాళ్ళు ఎదగాలి, శిక్షణ పొందాలి. అంటే వాళ్ళకంటూ ఒక వ్యవస్థ కంపల్సరీ ఉండాలి. ఏ విద్యకైనా ఒక విద్యాలయం ఉండాలి. లేదంటే దాన్ని ఏమంటాం మనం? గాలి విద్య అంటాం. అంతే కదండి. గురువు లేని విద్య గాలి విద్య, గుడ్డి విద్య గాలి విద్య, అన్ని విద్యలు ఉన్నాయి. అంటే కంపల్సరీ ఒక ఆర్గనైజేషన్లో నేర్చుకుంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే శిష్యులుగా చేయండి అంటున్నాడు. శిష్యులు అవ్వాలంటే వాళ్ళు నేర్చుకోవాలంటే ఒక వ్యవస్థ ఉండాలి. మరి ఏంటి ఆ వ్యవస్థ? నేర్చుకునే వాళ్ళ కోసం కానీ, నేర్పించే వాళ్ళ కోసం కానీ ఏదైనా ఈ భూమి మీద ఒక వ్యవస్థ అనేది ఏమైనా ఉందా? ఉండాలి కదమండి. శిష్యులుగా చేయండి అని చెప్పారంటే ఎక్కడ చేయాలో మరి దానికి సొల్యూషన్ ఉండాలి కదండి. అందుకే ప్రభు ఒక గొప్ప పని చేశారండి. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన అదే సువార్త చూడండి. 16వ అధ్యాయంలో మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? ఏ బండ? చాలామంది పేతురు అనే బండ మీద అనుకుంటుంటారు, పొరపాటు. క్రీస్తును బండ మీద. ఏదైతే నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన
క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చాడో పేతురు గారు ప్రభువుని గురించి, ఆ క్రీస్తు అనే సాక్ష్యం మీద, అంటే క్రీస్తు అనే బండ మీద నేనేం కడతానంటే నా సంఘమును కడతాను. దేనికోసం ఈ సంఘము అంటే అనేక మంది శిష్యులుగా మారాలి క్రీస్తు ప్రభుకి, అంతే కదండి. అనేక మంది క్రీస్తు ప్రభుకి శిష్యులుగా మారాలంటే దానికంటే ఒక వ్యవస్థ కావాలి, దానికంటే ఒక ఆర్గనైజేషన్ కావాలి. అది ఏంటన్నప్పుడు క్రీస్తు ప్రభు తానే ఒకటి ఏర్పాటు చేశాడు, అదే క్రీస్తు ప్రభు కట్టిన క్రీస్తు సంఘము. ఇది క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యవస్థ అండి. ఈ సంఘము ఏం చేయాలంటే సమాజాన్ని, లోకంలో ఉన్న వాళ్ళని క్రీస్తుకు శిష్యులనుగా మార్చాలి, అంతే కదండి. ఈ సంఘం అనే పాఠశాలలో ఎవరైనా సరే ఎడ్యుకేట్ అవ్వాలి, దేవుని గురించిన జ్ఞానవంతులు అవ్వాలి, దేవుని జ్ఞానం అక్కడ బోధింపబడాలి, వాళ్ళు దేవునిలో ఎదగాలి. ఏమన్నా మీరు లోకంలో ఏదైనా సరే ఎడ్యుకేషన్లో ఎదగాలంటే ఏదైనా ఒక స్కూల్ కానివ్వండి, ఒక కాలేజ్ కానివ్వండి, దానికంటే ఒక సిలబస్ ఉంటుంది, అంతే కదండి. పాఠశాలకైనా కానీ కళాశాలకైనా కానీ దానికంటే ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ను బట్టి అక్కడ బోధన అనేది ఉంటుంది. మరి సంఘం అనే ఈ వ్యవస్థలో, ఈ ఆర్గనైజేషన్లో సిలబస్ ఏమైనా ఉందా? సిలబస్ ఇచ్చాడా? అంతే కదా. మరి స్కూల్ ఉన్నప్పుడు సిలబస్ ఉండాలి కదా. స్కూల్ ఉంటే సరిపోద్దా? అక్కడ నేర్పించడానికి పాఠ్యాంశాలు ఉండాలి కదా, బోధించడానికి మరి ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి కదా. మరి ఏంటి ఈ సంఘానికి సిలబస్? నేర్పించే వాళ్ళ కోసమైనా, నేర్చుకునే వాళ్ళ కోసమైనా ఏంటి సిలబస్ అంటే, సంఘము ఎవరైతే కట్టుకున్నారో, ఎవరైతే సంఘం అనే వ్యవస్థని ఏర్పాటు చేశారో సిలబస్ కూడా ఆయనే ఇవ్వాలి. మరి ఇచ్చాడా లేదో చూడగలిగితే చక్కగా మనం ఒక ఆర్డర్లో వెళ్దాం. అదే యోహాను గారు రాసిన సువార్త మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం. ఇవన్నీ నేను పాటించే విషయాలు మీతో పంచుకుంటున్నానండి. నేను నేర్చుకుంటున్నానో, నేను ఏవైతే అనుసరిస్తుంటానో వాటిని మీతో పంచుకున్నాను అంతే, నాకేదో మరి ఇంకేది కదా. 17వ అధ్యాయము ఒకసారి మనం 14వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఏంటిది? సిలబస్. దేనికోసం ఈ సిలబస్ అన్నప్పుడు సంఘములో ఎదగడానికి, సంఘములో బోధింపబడడానికి, బోధించడానికి, సంఘములో నేర్చుకొనడానికి. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? శిష్యులుగా చేయండి అన్నాడు. చెప్పొచ్చేసేయండి అనలేదండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శిష్యులుగా చేయాలి. ఒక వ్యక్తిని దేవునికి, క్రీస్తుకు శిష్యుడిగా మార్చాలంటే దానికంటూ ఒక వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు సంఘం అనే వ్యవస్థ. ఆ వ్యవస్థలో బోధించడానికి ఒక సిలబస్ కూడా కావాలి. ఏంటదన్నప్పుడు వారికి నీ వాక్యము ఇచ్చాను. ఎందుకు అన్నప్పుడు మనం నేర్చుకోవడానికి, ఆ వాక్యానుసారంగా మనము జీవించడానికి, దాని మీద మనం అవగాహన పెంచుకొనడానికి. ఇంకా ఏం చేశాడంటే ప్రభు మనకి, నేను ఏదైతే సంఘాన్ని కట్టానో మీరు ప్రకటించండి చాలు, ఆ సంఘంలోకి నేనే జాయిన్ చేసుకుంటానని కూడా చెప్పారు. మనకి తెలుసు అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. 47వ వచనంలో ఏమని ఉంటుందండి అక్కడ? అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను 47b మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారితో, ఎవరితో అంటే సంఘముతో. ఎవరి సంఘము? ఆయన సంఘమే. ఆయన కట్టుకున్న ఆయన సంఘములో ఆయనే చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆ అధికారం ఆయనకే ఉంటుంది, మనిషిది కాదు. మనిషి చేసే పని ఏంటంటే చెప్పటమే, ప్రకటించడమే. కానీ అందులోకి స్వీకరించేది, సంఘములోనికి ఆహ్వానించేది ఎవరన్నప్పుడు ఆ వ్యవస్థను స్థాపించిన వ్యవస్థాపకుడు క్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తారట? సంఘములోనికి చేర్చుచుండెను. ఇంతవరకు మనం చదువుకున్న విషయాన్ని ఆలోచిస్తుంటే, ఎందుకు సంఘాన్ని కట్టాడు, ఎందుకు అనేక మందిని సంఘములోనికి పిలవండి అని చెప్పాడు, ఎందుకు వాళ్ళని నేను చేర్చుకుంటానన్నాడు, ఎందుకు ఆ సంఘానికి వాక్యం అనే ఒక సిలబస్ ఇచ్చాడని మనం ఆలోచిస్తే ఒకటేనండి, మనం వాక్యమందు మనం ఎదగడానికి. మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఎక్కడ పొందుకుంటారండి? చాలామంది యూట్యూబ్లో పొందుకుంటున్నారు. తప్పండి. సంఘములో పొందుకోవాలి. జ్ఞానం నేర్చుకోవాల్సింది ఎక్కడండి? సంఘములో. యూట్యూబ్ అనేది ఎక్స్టర్నల్, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సంఘము శాశ్వతం.
సంఘము పర్మనెంట్. మనం ఆధారపడాల్సింది సంఘం మీద, మనం విలువ ఇవ్వాల్సింది సంఘానికి. ఇది చాలామందికి తెలియటం లేదండి. సంఘం చాలా గొప్పదండి. సంఘాన్ని గురించిన చాలా చిన్నగా తీసుకుంటాం మనం. ఈరోజు నాకున్న అవగాహన మేరకు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఏదైతే ప్రభు సంఘం ఎలా కట్టాడండి, సంఘాన్ని ఎలా కట్టాడని మనం చదువుకుంటామండి. 20 అధ్యాయం 28 వచనంలో మనం చదువుకుంటాం. అపోస్తల కార్య గ్రంథం 20 అధ్యాయము 28 వచనం ఒకసారి చదువుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాట కూడా. సంఘం ఆషామాషిగా కట్టబడింది కాదండి. ఎందుకంటే సంఘము యొక్క విలువ మనకు అర్థమైతేనే, సంఘం ఎంత గొప్పదో, సంఘం ఎంత ఘనమైనదో, ఎంత మహోన్నతమైనదో మనకు అర్థమైతేనే ఆ సంఘములో పరిచర్య చేయడం ఎంత గొప్ప పనో మనకి అర్థమవుతుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడంటండి సంఘాన్ని. ఏమిచ్చండి? రక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ప్రియమైన దేవుని వారలారా, ఎంత గొప్పదండి ఇది. క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే ఎంత గొప్పదండి. మనం ఎలా ఉంటామంటే, మనం ప్రేమించే వ్యక్తులు వాళ్ళు బ్రతికున్నప్పుడు, ఈవెన్ ఒకవేళ వాళ్ళు చనిపోతే, మనల్ని విడిచి వెళ్ళిపోతే, వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళు వాడిన వస్తువులకు మనం చాలా విలువిస్తుంటామండి. అవునా కదా, చెప్పండి. నాన్నగారు చనిపోయారు అనుకోండి, నాన్నగారు తొక్కిన సైకిల్ ఇంట్లో ఉంటే దాన్ని మనం చాలా గౌరవిస్తాం. అది సైకిల్ కాదు మనకి, అది మన దృష్టిలో సైకిల్ కాదు. అది మన నాన్న జ్ఞాపకంగా ఒక రకం చెప్పిన అందులో నాన్నను చూసుకుంటారు. అంటే ఎక్కువ కొంచెం ఎమోషన్గా, మ్యాక్సిమం అందరికి ఇది ఎమోషన్ అందరికీ ఉంటుంది కనుక, అంటే వాళ్ళు విడిచిపెట్టిన వస్తువుల్ని మనం చాలా గొప్పగా చూస్తుండే. ఇది మా నాన్న వాడిన సైకిల్, ఇది మా నాన్న కూర్చునే చైర్, ఇది మా నాన్న అంటే మనం ప్రేమించే వ్యక్తుల తాలూకా వాళ్ళు వాడిన వస్తువులకే మనం అంత విలువిస్తుంటే, ఏమండి, వాళ్ళకి గుర్తింపుగా, వాళ్ళకి ఐడెంటిటీ, వాళ్ళు చూడగానే మనకు వాళ్ళు గుర్తొస్తున్నారు, జ్ఞాపకానికి వస్తున్నారు, దానికి మనం చాలా ప్రియారిటీ ఇస్తుంటాం. మరి అలాంటి జ్ఞాపకం ఏమైనా క్రీస్తుకు సంబంధించిన ఈ భూమి మీద ఏమైనా ఉందంటే అదేంటి తెలుసండి? సంఘము. ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం అండి అది. ఆయన రక్తమిచ్చి కొన్న సంఘము. అందుకని ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారితో మాట్లాడుతూ యోహాను సువార్తలో చివరి పలుకులుగా ఏమన్నారో మనం చూడగలిగితే చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త నేను తొందరగా ముగిస్తానండి. మరి అన్నయ్య గారు చెప్పే మాటలు వినడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. యోహాను గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము. అక్కడ మనం క్రీస్తు ప్రభు తాలూకా బాధను మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 21వ అధ్యాయము, ఆఖరి అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం ప్రియులరా. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా అన్నాడట. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసు కదా ప్రభువా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. ఒకరోజు నిన్ను పట్టుకోవడానికి వస్తే ఏం చేశాను నీకు తెలుసు కదయ్యా. ఏం చేశాడండి పేతురు గారు? మల్కు అను సైనికుడు చెవిని తెగ నరికేశాడు. ఏమండి, ఎంత ప్రేమ ఉంటే చేసుంటాడండి. అదే చాలా ప్రేమించారండి శిష్యులు, ప్రభువుని చాలా ప్రేమించారండి. చాలా నిజంగా పేతురు గారు ఎంత ప్రేమించారంటేనండి, ఒకానొక సందర్భంలో ఇందాక మనం చదువుకున్న 16వ అధ్యాయంలోనే అలా కిందకు వచ్చేసరికి అది నీకెన్నటికీ కలగకుండును గాక అని చేయబట్టుకుంటాడు పేతురు గారు. అప్పుడు ప్రభు ఏమన్నారండి? పేతురు నువ్వు నోర్మి అన్నారా? పేతురు నువ్వు సైలెంట్గా ఉండి అన్నారా? ఎంత మాట అండి అది. అంటే పేతురు ఎవరండి? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడండి ప్రభు కొరకు. అటువంటి అప్పుడు కొంచెం ఏదో పొరపాటులో అన్నాడు అనుకోండి, ఏదో పొరపాటు, పేతురు నీకు తెలియదు నోరు మూసుకో అంటే బాగుండేది. కానీ ఏమన్నాడు ప్రభు? అని ఎంత పెద్ద ఏంటి ప్రభు, నీ కోసం నేను అన్నీ విడిచి, నా వృత్తి విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించి నీతో వస్తే ఎంత మాట అన్నావయ్యా నన్ను. యోహాను ఏమనుకోవద్దు, ఆయనతో చెప్పు నేను ఇంకా రేపటి నుంచి రాను. అంతే కదండి, మనమైతే అంతే కదండి. ఉత్తినే మనం మొహం మార్చుకుంటాం, చిన్నదానికే మొహం చిన్నపుచ్చుకుంటామండి మనం, చిన్న మాటకే. ఇవాళ సేవకులుగా భయపడి, నేను కూడా ఒక సేవకుడిగా ఉన్నాను కనుక మీ అంత అనుభవం లేకపోయినా నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. సేవకుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, ఎందుకంటే చాలా ఈజీగా కలిగేస్తారు సేవకుల మీద.
నిజం, చాలా ఈజీగా. అసలు అతను ఏమనకూడదు, ఏమాత్రం కొంచెం వాక్యములో గద్దించినా కూడా నా కోసమే చెప్పాడు, నన్నే టార్గెట్ చేశాడు, నన్నే ఎప్పుడు నిన్నే అంటే నీకు అర్థమవుతుందంటే ప్రాబ్లం ఎవరిది? ఎప్పుడు నిన్నే అంటున్నాడో నీకు అర్థమవుతుందంటే ప్రాబ్లం ఎవరిలో ఉన్నట్టు? నీలో ఉన్నట్టు. అప్పుడు నువ్వేం చేయాలి? మార్చుకోవాలి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు గుచ్చుకోవట్లేదు, నీకే ఎందుకు గుచ్చుకుంటుంది అంటే నీలో ప్రాబ్లం ఉంది. వెంటనే ముఖం మార్చుకుని తల తిప్పుకొని వెళ్ళిపోతారు అంతే అండి. ఈజీగా సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఒక మాట అంటే ఏమంటే సేవకుడికి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో తలపోట్లు ఉంటాయి, అతని కుటుంబానికి బోల్డ్ కష్టాలు ఉన్నాయి, నీకున్న కష్టాలు అంతకు మించి ఉన్నాయి. నువ్వంటే ఏదో పని చేసుకున్నావు, ఆయనకి ఏ పని లేదు, ఇదే పని. అవునా కదా చెప్పండి? నువ్వేదో చిన్నగా పనులు చేసుకుని 4 రూపాయలు సంపాదించుకుంటున్నావు, ఈయనకి ఏ పని లేదు. సేవ మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఒక పక్క కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి, మానసిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, పిల్లల చదువులు, వాళ్ళ ఫీజులు, ఇల్లు లేకపోతే ఇంటి రెంటలు, ఆ డ్వాక్రాలని, చీటీలని, ఎన్నో బాధలు ఉంటాయి. అవన్నీ చెప్పుకోడు నీతోటి. ఒక పక్క వాటితో సతమతమైపోతూనే మరొక పక్క సంఘాన్ని గురించి చింతిస్తుంటాడు. ఎన్ని బాధలున్నా తన కోసం మోకరించి కన్నీళ్ళు పెట్టాడు, కానీ దేవా సంఘము అని చచ్చిపోతుంటాడు అక్కడ. ఆ ఆవేదనలో, ఆ బాధలో నేను ఎంత వాక్యం చెబుతున్నా, ఎన్నిసార్లు గద్దిస్తున్నా, వీళ్ళు ఏమాత్రం వినటం లేదే అని ఏదో ఒక్కసారి ఎమోషనల్గా ఒక మాట అంటే దానికి వెంటనే ఏమైపోతారండి? వెంటనే నొచ్చుకుని పోతారండి, వెంటనే వెళ్ళిపోతారండి. అంతే, మళ్ళీ కనపడరు. ఇక ఫోన్లు కూడా ఎత్తరు. ఇంకంతే. క్షమాపణ, సారీ చెప్పే టైం కూడా మనకి ఎవరు? ఏదో అనేసానులే ఫ్లోలో కొంచెం అని చెప్పడానికి ఫోన్ చేసినా కూడా ఫోన్ కూడా ఎత్తరు. అంత సీరియస్గా ఉంటారు. కానీ పేతురు గారండి ఏమన్నాడండి? సైలెంట్గా ఉన్నాడు అంతే. ప్రభు సాతానా నా వెనుకకు పొమ్ము అన్నప్పుడు ఆ మాటకి ఎంత కోపం రావాలండి పేతురు గారికి అసలు. అంటే ఎంత ప్రేమించాడండి ప్రభువుని, ఎంత ప్రేమించాడు. ఎన్ని అన్నా, అంత మాట అన్నా కూడా ప్రభుతోనే ఉన్నాడంటే ప్రభువుని ఎంత ప్రేమించాడు, ప్రభువుని ఎంత గుర్తించాడు ఆయన ప్రేమామయుడిని. అలాంటి ఆయన పట్టుకుని ప్రభు ఏమని అడుగుతున్నారండి? నన్ను ప్రేమిస్తున్నావా ఏమన్నాడండి? మరి చూద్దాం. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తాన్ని ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. 3 సార్లు పేతురు గారితో దేని గురించి ప్రస్తావిస్తున్నారండి ప్రభు? నా గొర్రెలు. ఎవరండి గొర్రెలు అంటే? ఇప్పుడు మనల్ని అంటారు గొర్రెబిడ్డ అని మనల్ని అంటారు కదండి, గొర్రెలు వచ్చారని. మరి అంతేనండి, మరి నిజమే. నా గొర్రెలను మేపు అంటే ఎవరు ఆ గొర్రెలు? ఎక్కడుంటారండి గొర్రెలు? ఎక్కడుంటాయి? సంఘములో ఉంటాయి. రోడ్డు మీద తిరగవి ఇవి, రోడ్ల మీద పని కదిటికి సంఘములో ఉంటాయి. వాటిని నువ్వు మేపాలి. ఎందుకంటే నేను చేయాల్సిన పని నేను చేశాను. నాకు తండ్రి ఇచ్చిన సమయంలో నేను చేయాల్సిన పని అంతా చేశాను. సంఘాన్ని ఏర్పాటు చేశాను. నేను సంఘాన్ని ఎలా నడిపించానో, నేను ఎలాగ ఉన్నానో, నన్ను సమస్తని నువ్వు అబ్జర్వ్ చేసావు, నువ్వు నేర్చుకున్నావు కనుక నువ్వు సమర్థుడువు. నీకు ఆ సమర్థత ఉంది, నీకు ఆ సామర్థ్యం ఉంది. నిన్ను అలా నేను తయారు చేశాను. అయితే నీకు ఇప్పుడు ఉండాల్సింది ఏంటో తెలుసా? బాధ్యత. నేను ఏదైతే సంఘాన్ని కట్టానో ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా పని అయిపోయింది. ఇక మీదట నా పనిని కొనసాగించాల్సింది ఎవరు? మీరే. అంటే ఎంత బాధ లేకపోతే, ప్రభువుకి ఎంత ఆవేదన లేకపోతే 3 సార్లు అడిగాడు చెప్పండి. దేని గురించి ఆవేదన? సంఘమును గురించి. ఏదైతే సంఘాన్ని స్థాపించడానికి 3.5 ఏళ్ళు నానా కష్టాలు పడ్డాడో, నానా బాధలు, ఆఖరికి ప్రాణాన్ని పెట్టాడో, ఆ సంఘాన్ని ఎవరి చేతుల్లో పెట్టి వెళ్తున్నాడండి? పేతురు గారి చేతుల్లో పెట్టి వెళ్తాడు. నాయన, ఇక బాధ్యత నీదే. సంఘాన్ని నువ్వు కాయాలి. అంటే కాయడం అంటే, సంఘాన్ని కాయడం అంటే
సంఘాన్ని దేవుళ్ళు నిలబెట్టాలి, వాక్యంలో వాళ్ళు పెంచాలి, భక్తిలో పెంచాలి, దేవుణ్ణి నిలబెట్టాలి, పరలోకానికి వెళ్ళేలాగా వాళ్ళని సిద్ధపరచాలి. ఇన్ని బాధ్యతలు నీకు అప్పగించాను పేతురు, నెరవేర్చాలి అన్నప్పుడు పేతురు గారు నెరవేర్చారండి? పేతురు గారు నెరవేర్చారంటారా? సమర్థవంతంగా నెరవేర్చారండి. ఆయనకి ఇవ్వబడిన కాలంలో దేవుడు ఆయనకు అప్పగించిన క్రీస్తు ప్రభు ఆయన భుజాల మీద పెట్టిన భారాన్ని ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహించారండి. ఎలా నిర్వహించగలిగారో తెలుసండి? ఎలా నిర్వహించగలిగారో తెలుసా? ఎలా సాధ్యమని తెలుసండి? అది నేర్చుకోవడాన్ని బట్టి, ప్రభుతో ఉండి నేర్చుకోవడాన్ని బట్టి, వాక్యాన్ని నేర్చుకోవడాన్ని బట్టి సంఘాన్ని నడిపించడం సాధ్యమైందండి పేతురు గారికి. ఇదెందుకు చెప్పానంటే, ఆ తర్వాత అపోస్తుల చేతిలో నుండి అలా అలా కాలక్రమం ఇవాళ ఎవరి చేతుల్లోకి వచ్చిందండి? సంఘం ఇవాళ ఎవరి చేతుల్లోకి వచ్చిందండి? అదండి ఇవాళ సంఘ కాపరి అని పిలిపించుకుంటాం కదండి మనం, అంతే కదండి, మన పేర్లు అంతే కదా ఉంటాయి. పేరుకు ముందు సంఘ కాపరి, సేవకుడు, స్వార్థికుడు. ఎక్కడ చేస్తాడండి ఈయన పని? ఏంటి ఇందులో పని? ఈయనకి ఎక్కడ పని? ఈయనకి సంఘములో పని. అంటే ఆ రోజు అంత బాధ్యతాయుతమైన పని క్రీస్తు ప్రభు పేతురు గారికి అప్పచెబితే, ఆ తర్వాత సంఘము దాన్ని ఆ తర్వాత అలాగ చాలామంది ద్వారా అది కొనసాగి ఈరోజు మన చేతుల్లోకి వచ్చిందంటే, ఈరోజు మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం సంఘం విషయంలో. సంఘం విషయంలో మనకి బాధ్యత ఉండాలండి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సంఘాన్ని నడిపించడం అంటే చిన్న విషయం కదండి. అంటే మీకు చెప్పేంత వయసు నాది కాదు, 100% కాదు. అయినా కూడా వాక్యాన్ని బట్టి నేను నేర్చుకున్న విషయాన్ని చెప్తున్నానండి. సంఘాన్ని నడిపించడం అంటే చాలా బాధ్యతతో కూడుకున్నదండి. నేను పరిచర్య ప్రారంభించినప్పుడు అండి, నేను వేరే నా కాంట్రాక్ట్ వర్కులు ఉన్నాయి, నాకు టైం ఉండేది కాదు. పగలంతా నా వర్క్ నేను చేసుకొని ఏదో సాయంత్రం వచ్చి కాస్త ఓపిక ఉంటే కాసేపు బైబిల్ చదువుకోవడం, లేదంటే అలసిపోయి ఉంటే పడుకుండిపోవడం, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోవడం. ఇలా ఒక 2 సంవత్సరాలు నా పరిచర్య నేను చేశానండి. నాకు మనసుకు నచ్చల, నా మనసుకి తృప్తిగా అనిపించలేదు. అంటే నేను న్యాయం చేయలేకపోతే నాకు అర్థమైపోతుంది. నేనేం చేయగలను చెప్పండి? నేను చదువుకోవాలి కదా, నేను స్టడీ చేయాలి కదా, ఇది కరెక్ట్ కాదనుకుని చేస్తే ప్రాపర్గా చేయాలి, ఇదంటే వదిలేయాలి అంతే. చేస్తే ప్రాపర్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. ఇక సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ఒక మాట ఉంటుందండి మనకి తిమోతి పత్రికలో, ఒకసారి అది జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వస్తాను. తిమోతి గారు రాసిన పత్రికలో, బహుశా మొదటి పత్రిక అనుకుంటున్నాను, తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము. నేను ముగించేస్తానండి, 12 లోపే ముగించేస్తాను. నాకు 11:10 ఏమి ఇచ్చారు నాకు, అంతే కదా తమ్ముడు? 11:10 ఇచ్చినట్టున్నారు, 12 క్లోజ్ చేస్తాను ఇట్టి పరిస్థితిలో. చూద్దాం 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ తిమోతి పత్రిక. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులే నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏమండి సైనికుడు అంటున్నాడండి సేవకుడిని. సేవకుని ఏమంటున్నాడండి పౌలు గారు? సైనికుడు, సోల్జర్. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవున్నప్పుడు తనను దండులో చేర్చుకొనిన వానిని ఎవరండి మనల్ని దండులో చేర్చుకున్నది? ఎవరండి మన దండులో చేర్చుకుని తన దండులో చేర్చుకునేది ఎవరండి? క్రీస్తు ప్రభు. తన సంఘములో సైనికులుగా మనల్ని చేర్చుకున్నాడు. చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఎవరైతే తను చేర్చబడిన దండులో, నేను ఈ దండుకి న్యాయం చెయ్యాలి, చేర్చబడకపోతే గొడవే లేదు, చేర్చబడకపోతే అసలు గొడవే లేదు. కానీ చేర్చబడ్డానంటే ఇప్పుడు నేనేం చేయాలి? చేర్చుకున్న వానిని నేను సంతోష పెట్టాలి. అలా సంతోష పెట్టాలంటే నేను ఎక్కడ చిక్కుకోకూడదు? ఈ జీవన సంబంధమైన ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. నిజమే కదా అనిపించింది? నిజమే. నన్ను చేర్చుకున్నది నా ప్రభు. ఆయన పని చేయడానికి పిలిచాడు, ఆయన పని చేయడానికి నన్ను ప్రేరేపించాడు. ఎందరో సువార్థికుల ద్వారా, ఎందరో గొప్ప గొప్ప సేవకుల ద్వారా ఇన్స్పైర్ అయ్యి సేవకులకు వచ్చినానండి. నాకు అసలు నేను సేవకుడిని అవుతానని నాకు తెలీదు. నా జీవితం ఏదో నాకుంది, నా ప్లాన్లు ఏవో నాకున్నాయి. కానీ మరి నేను ఎందుకు సేవకుడిగా మారానంటే, కొంతమంది సేవకుల ప్రసంగాలో లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలో నన్ను అలా కదిలించాయి.
నేను దేవుని కొరకు పని చేయాలి, నా జీవితాన్ని నేను దేవుని కొరకు ఇవ్వాలి అని ఒక కమిట్మెంట్ నాలో ఏర్పడడానికి అవి ప్రోత్సహించాయి. సరే వచ్చాను, వచ్చిన తర్వాత ఇటు నా పని అటు ఆ పని, కాసేపు ఈ పని కాసేపు ఆ పని అంటే దీనికి న్యాయం జరగదు. నేను కంప్లీట్గా న్యాయం చేయాలంటే కంప్లీట్గా దాంట్లో నేను ఉండిపోవాలి. ఈ జీవన వ్యాపారంలో నేను చిక్కుకోకూడదు అనుకున్నాను. ఆ రోజే విడిచిపెట్టానండి. ఇవాళ 4 ఏళ్ళ బట్టి నాకు ₹1 పని లేదండి. చదువుకోవడమే, నేర్చుకోవడం, సంఘానికి చెప్పడం, నేర్చుకోవడం, 10 మందికి చెప్పడం, నేర్చుకోవడం, పాటించడానికి ప్రయాసపడడం, చెప్పడం. మరి నా బ్రతుకు తెరువు ఇది మనం ఆలోచించడానికి కుదరదు. ఇంకా నువ్వు వస్తే అలా చేయలేదంటే వెళ్ళిపో. మనకు చెప్పింది అదేనండి. నువ్వు చేస్తే పర్ఫెక్ట్గా చెయ్యి, లేదు అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు ఊగుతానంటే. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే సేవకు న్యాయం జరగాలంటే కంప్లీట్గా సేవలో ఉండాలండి. ఇది మీకు తెలియని విషయం కాదు, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అప్పుడే అది మనం కంప్లీట్గా దాన్ని న్యాయం చేయగలుగుతాం. అన్ని వేళలా సంఘానికి అందుబాటులో ఉండాలండి, తెలుసండి. అన్ని వేళలా సంఘానికి అందుబాటులో ఉండాలి. ఉత్తినే హట్ అయిపోతారు. ప్రార్థన చేయాలి, ఏదో తలనొప్పి వచ్చింది, అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి అని పిలుస్తారు. టైంకి మనం అందుబాటులో లేవనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే హట్ అయిపోతారు. అంతే. ప్రార్థన చేయడానికి రమ్మంటే రాలేదు. మనకి ఎన్నో బాధలతో బయట ఉంటామండి, కానీ ఆవిడ అవన్నీ ఆలోచించదండి. పక్కన ఇంకెవడో రెడీగా ఉంటాడు, నేను ఉన్నానుగా అని. పక్కన ఇంకొక ఆయన ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంటాడు. అయితే ఆయన పిలుద్దాం, మరి ఈ టైం వచ్చినాడు కుదురుంటాడా? అంతే, వెళ్ళిపోయింది, క్లోజ్. ఒక వ్యక్తి వెళ్ళిపోయింది బయటికి. సరే అంతే. మీరు కాపాడుకోవాలి. కాపరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. గొర్రెల కాపరి ఎలా ఉండాలండి? ఎటు నుంచి తోడేలు వస్తుందో, ఎటు నుండి సింహం వస్తుందో, ఎటు నుండి ఇంకే క్రూర మృగం వస్తుందో కాపాడుకోవాలి. అనుక్షణం సంఘానికి అందుబాటులో ఉండాలి సేవకుడు. ఉన్నది 4 అయినా 10 మంది అయినా సరే ఎనీ టైం ఎల్ల వేళలో అందుబాటులో ఉండాలి. మాకు మా సేవకుడు ఉన్నాడన్న ఒక భరోసా వాళ్ళకి ఇవ్వాలి. కానీ అది సాధ్యమా? మనకి కుటుంబాలు ఉంటాయి, భార్య బిడ్డలు, ఏమో మరి తెలుసో తెలియక పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు కాదంటే కుదరదు. ఇది కాదంటే కుదరదు. ఇంకా ఏం చేస్తాం? చూడండి ఎంత బాధ. ఎందుకని చెప్తున్నానంటే సేవ అంటే, నాకు ఒక అన్నయ్య ఉన్నారండి, నాకు ప్రతి విషయంలో నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. రాజు అన్నయ్య అని నాకు చాలా హెల్ప్గా ఉంటారు. నా పరిచర్యకు నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. అని ఎప్పుడు అంటాడు, తమ్ముడు సేవ అంటే చావే తమ్ముడు అంటుంటారు. నిజమే, సేవ అంటే చావే అనేది అనుభవిస్తుంటే అర్థమవుతుందండి. చాలా రకాల చావులు ఉంటాయి, ఎన్నో రకాల బాధలు ఉంటాయి. ఏమంటే సేవ అంటే చాలా గొప్పది. మనం కాపాడాల్సింది క్రీస్తు ప్రభు సంఘాన్ని. దుష్టునికి దొరికిపోకుండా ప్రతి ఒక్కరిని వాక్యం చేత కాపాడుకో. అందుకే పేతురుని 3 సార్లు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? ఇగో గొర్రె పిల్లలను మేపు. అంటే సంఘాన్ని కాయి. ఇది సామాన్యంగా ఏర్పడింది కాదు. ఊరికే వచ్చలేదు 3000 మంది. ఆయన ఇదిగో మీ కొరకు చచ్చిపోయాడు, మీ కొరకు రక్తాన్ని చిందించాడు, మీకు తెలకాయ పనిచేయక, మీకు బుర్ర పనిచేయక చంపేశారంటే కడుపు రగిలిపోయి హృదయమందు పొడవబడిన వారై, నరకబడిన వారై, ఏమంటే మనసు మార్చుకుని వచ్చిన వాళ్ళు. దేన్ని బట్టి? క్రీస్తు రక్తాన్ని బట్టి. 3000 మంది చేర్చబడ్డారంటే దేనికోరమండి? పేతురు గారి ప్రసంగ వాగ్దాటిని బట్ట చెప్పండి. ఆయన వాగ్దాటికి ఏదో ఫాలోవర్స్గా మారిపోయారా? లేదు. క్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించాడు మీకోసం వస్తే మీరు చంపేశారనగానే వాళ్ళకి మనసుకి గాయం అయిపోయింది పశ్చాత్తాపంతో. అయితే మరి ఏం చేయమంటారు? అయ్యా మాకు సొల్యూషన్ ఏంటన్నప్పుడు, నో ప్రాబ్లం, మీరు బాప్తిజం పొంది మారు మనస్సు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందండి. అంతే. పొందిన వెంటనే ప్రభువు చేర్చుకోండి. అంటే సంఘం సామాన్యంగా ఏర్పడింది అయితే కాదు ప్రియమైన దేవుని వారలారా. దాని వెనక ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. అందుకే బాధ్యతలు అప్పగిస్తున్నాడు పేతురు గారికి. పేతురు నువ్వు కాపాడాలయ్యా. ఆయన సమర్థవంతంగా నిర్వహించాడు, నేర్చుకున్నాడు కాబట్టి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. పేతురు గారు ఎందుకు సంఘాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగాడంటే ఆయన బాధ్యతగా నేర్చుకున్నాడు ప్రభువుని, ప్రభు దగ్గర వెంటే ఉండి. ఇవాళ మనం కూడా సంఘాన్ని నడిపించాలంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసండి? బాధ్యతగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోకుండా చాలామందికి ఇది ఒక సరదా అండి. నిజంగా అంటే నేను ఎవరిని కామెంట్ చేయడానికి అనట్లేదండి, ఒక ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. చాలామందికి బోధకులుగా పిలువబడాలంటే చాలా ఇష్టం, సరదా, అదొక ప్యాషన్గా ఫీల్ అవుతుంటారు. అందుకే తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు మొదటి పత్రికలో చెప్తుంటారు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందని. చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు ఒకసారి చూద్దాం. 5, 6, 7 వచనాలు.
ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. 6వ వచనం చూడండి. కొందరు వీటిని మానుకొని, ఇది పైన చెప్పినవన్నీ మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. ఎలా ఉండగోరి? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి అంటే బోధించడం ఇష్టం, ప్రసంగాలు చేయడం ఇష్టం. ప్రసంగాలు చేయడానికి సేవలోకి రాకూడదండి. ప్రసంగాలు చేయడానికి సేవలోకి అస్సలు రాకూడదండి. సేవ అంటే అదొక బాధ్యత. సేవ అనేది చాలా బాధ్యత. దాని కొరకు చాలా అవగాహన మనకు ఉండాలి. దాని కొరకు మనం బైబిల్ నేర్చుకుంటే దేవుడు ఇస్తాడు. మనం నేర్చుకోవాలి, దానికి సమయాన్ని వెచ్చించాలి. ఈరోజు ఒక 2 విషయాలు నేను మీతో నాకు ఇంక 20 నిమిషాల టైం ఉంది. ఒక సేవకుడికి ఉండాల్సినటువంటి ఒక 2 విషయాలు ఈరోజు మీతో పంచుకుని నేను ఈరోజు నాకు ఇవ్వబడిన సమయాన్ని ముగించుకుంటాను. సేవకుడికి ప్రాథమికంగా తెలియాల్సినవి 2 విషయాలు తెలియాలండి. ఏంటంటే, ఒకటి సైద్ధాంతిక విలువలు తెలియాలి. సంఘానికి సంబంధించిన సైద్ధాంతిక విలువలు తెలియాలి. దీన్ని డాక్ట్రిన్ అంటారు. న్యూ టెస్టమెంట్ చర్చ్ డాక్ట్రిన్ తెలియాలండి. సేవకుడికి ఎప్పుడు కూడా క్రీస్తు సంఘములో సువార్థికుడిగా లేదా సేవకుడిగా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ తెలియాల్సింది సంఘాన్ని గూర్చిన క్రమం తెలియాలి. అదే డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే అది ఏదో కాదు, సిద్ధాంతం అనగానే మరి ఇంకేదో పెద్ద పదంలో చూడవసరం లేదండి. అదొక క్రమం. ఆ క్రమం తెలియాలి. ఒక సేవకుడికి సంఘానికి ఉన్న క్రమం తెలియాలి. నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకుంటే తెలుస్తుంది. రెండవది నైతిక విలువలు తెలియాలి. ఒకటి డాక్ట్రినల్ వాల్యూస్ తెలియాలి, 2 మోరల్ వాల్యూస్ అంటే నైతికపరమైన విలువలు సేవకునికి ఉండాలి. అంటే సంఘాన్ని ఎలా క్రమంగా నడిపించాలో తెలిసి ఉండాలి. రెండవదిగా నైతికంగా ఎలా ఉండాలో కూడా అతనికి తెలిసి ఉండాలి. ఈ 2 ఉండాలండి కంపల్సరీ. ఏ ఒకటి ఉండి మరొకటి లేకపోయినా కూడా సంఘాన్ని సమర్థవంతంగా మనం దేవుడు సంతోషపడే విధంగా నడిపించలేము. ఇందులో నేను మొదటిగా సైద్ధాంతిక విలువలు రెండోసారి మాట్లాడతాను, కానీ నైతిక విలువల గురించి 2 విషయాలు మాట్లాడతాను. అంటే మీకు చెప్పేంత పెద్దవాడిని నేను కాదు, అయినా కూడా నాకు ఇచ్చారు కనుక నేను చెప్పాలి, మీరు వినాలి అంతే. ఒకసారి మనం నైతిక విలువల గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, సేవకుడు ఏదైతే హితబోధ చేస్తాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అతను పాటించేవాడై ఉండాలి. ఫస్ట్ మనం చెప్పే ప్రతి మాట మనం పాటించే వాళ్ళమై ఉండాలి. నేను చెప్పే ప్రతి మాట నేను పాటించేవాడిగా ఉండాలి. మనం కూడా పాటిస్తున్నామన్న నమ్మకం సమాజానికి కలగాలి. మనం చెప్పే మాటలు మనం పాటిస్తున్నామన్న నమ్మకం సంఘానికి మన మీద కలగాలి. అప్పుడే మన సంఘాన్ని సమర్థవంతంగా పరిపాలించగలం, నడిపించగలం. ప్రభు 23వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పాడు శాస్త్రులు పరిసయ్యుల గురించి. ఏమనండి? శాస్త్రులను పరిసయ్యులను ఎక్కడుంటారట? మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక. చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి వస్తే, అప్పుడు యేసు జనసమూహములతోనూ శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకండి. ఎందుకు అంటే వారు చెప్పుదురే గాని వారు చేయరు. శాస్త్రులు పరిసయ్యుల గురించి ప్రభువు చెబుతున్న మాట, వాళ్ళు చెప్పేవి మోషే మాటలు, అంటే మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, అవి గొప్ప విషయాలే. కానీ చెప్తున్న వాళ్ళు మాత్రం వాటిని పాటించరు. కనుక మీరు వాళ్ళు చెప్పే మాటల్ని పాటించండి, కానీ వాళ్ళని మాత్రం మీరు అనుసరించకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. ఇది శాస్త్రులు పరిసయ్యుల నీతి. అయితే ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలి? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికముగా ఉండాలి. ఏంటి అధికము అంటే వాళ్ళు చెప్తారు, చేయరు, కానీ మనం చెప్పాలి, చెయ్యాలి. అది వాళ్ళ నీతి, చెప్పడం మాత్రమే. అది శాస్త్రుల పరిసయ్యుల నీతి. కానీ మన నీతి ఏంటంటే చెబుతున్న వాటిని మనం పాటించాలి. ఇది కంపల్సరీ ప్రతి సేవకుడు కలిగి ఉండాలండి. ఇది మనలో లేదనుకున్న రోజు మన సేవ నీరు గారిపోద్ది. ఇతను చెప్తాడే కానీ ఇతను చేయడరా బాబు, ఇతను పెద్ద ప్రసంగాలు దంచి కొడతాడు కానీ ఇతను మాత్రం పాటించడరా బాబు అనే మాట మన గురించి సమాజంలో, సంఘంలో అటువంటి ఒక టాపిక్ నడిచిందంటే ఇక మన సేవ మరి ఇక అయిపోయినట్టే.
ఏదో నీ మొహమాటానికి నువ్వు ఫీల్ అవుతావని నీకు వందనాలు చెప్తారు తప్ప బాగోదని, ఎప్పుడెప్పుడో బాప్తిజం ఇచ్చావని, అప్పుడెప్పుడో వాకింగ్ చెప్పి పిలిచావని బాగోదని నీతో ఉంటారు తప్ప ఇక నీ కింద నీకు లోబడలేరు. సంఘం లోబడాలంటే మన దగ్గర నైతిక విలువలు ఉండాలి. చెప్పడమే కాదు, వాటిని మనం పాటించాలి. ఇంకా మనం ముందుకెళ్తే పౌలు గారు కూడా చెప్తూ ఉంటాడు, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా. రోమపత్రికలో మనం చదువుకుంటాం 2వ అధ్యాయంలో 21, 22లో. తీయవసరం లేదు, మీకు తెలిసిన విషయమే. అయితే చెబుతున్న మనం వాటిని మనం పాటించాలి. బోధిస్తున్న వాటిని మనం ఏదైతే బోధిస్తున్నామో అవి చెప్పటమే మాత్రమే కాదు, చెప్పటం వరకు మాత్రమే పరిమితం అయిపోకుండా వాటిని పాటించడానికి మనం 2వ అధ్యాయం అండి 21, 22 రోమపత్రికలో ఉంటుంది. అంటే సేవకుడుగా కొనసాగుతున్న వ్యక్తికి, సంఘ కాపరిగా లేదంటే సువార్థికుడిగా ఉంటున్న వ్యక్తికి చెబుతున్న ప్రతి మాటను పాటించే స్వభావం ఉండాలి. అది లేకపోతే మనం సంఘాన్ని సమర్థవంతంగా నడిపించలేము. మన మీద సంఘానికి రెస్పెక్ట్ ఉండదు, మన మీద సంఘానికి గౌరవం ఉండదు. అందుకే అదే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూడండి. తిమోతి గారికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో చూడగలిగితే మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. సేవకుడైనటువంటి దైవజనుడైనటువంటి తిమోతి గారికి పత్రిక రాస్తున్నారు పౌలు గారు. ఏమని? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు. ఏమంటే ముందు ఏది పెట్టాడండి? ముందు ఏదండి? ముందు బోధ అండి. ముందు నువ్వు, నిన్ను గూర్చియు. అంటే బోధ ఎంత గొప్పదైనా నువ్వు సరిగా లేకపోతే అదంతా వృధా. ఏమంటే బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు తిందామని అందరినీ ఆకర్షిస్తుంది. బిర్యానీ గొప్పదే. ఆ బిర్యానీ పెట్టిన ప్లేట్ బాగాలేదనుకోండి, తినాలనిపిస్తుంది అండి. అది ఎంత రుచి కలిగిన హైదరాబాద్ బిర్యానీ అయినా ఇంకే బిర్యానీ అయినా ఆ బిర్యానీ మనం పెట్టిన ప్లేట్ బాగాలేకపోతే దాని దగ్గరికి రాము. ప్లేట్ కూడా బాగుండాలి. బిర్యానీ ఒకటే రుచిగా ఉంటే సరిపోదు, దాన్ని ఎందులో అయితే వడ్డించామో ఆ ప్లేట్ కూడా బాగుండాలి. అందుకే నిన్ను గూర్చియు నీ బోధలకు బాగుంటుంది, అందులో డౌట్ లేదు. నువ్వు నేర్చుకున్న వాడివి కనుక నీ బోధ ఎలాగూ బాగుంటుంది. అయితే నిన్ను గూర్చి కూడా నువ్వు జాగ్రత్త. నువ్వు చేసే విలువైన బోధ, నువ్వు చెప్పే విలువైన మాటలు అవి సమర్థవంతంగా వాళ్ళ హృదయాల్లో వర్క్ చేయాలంటే, పని చేయాలంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి తిమోతి. అందుకే ముందు వర్షంలో ఏమంటాడు చూడండి, అదే అధ్యాయంలో, అదే 4వ అధ్యాయం 11 చూడండి. 11, 12 కలిపి ఉన్నాయి కదా. బోధించుము, యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తలోను ప్రేమలోను పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. మాదిరిగా ప్రతి దానిలో కూడా సేవకుడు ఎలా ఉండాలండి? మాదిరిగా. నువ్వు చెప్పే బోధ, చాలామంది అంటుంటారండి, నన్ను చూడకరా, నన్ను చూడకరా, వాక్యాన్ని చూడరా అంటారు. ఇది రాంగ్ అండి. నన్ను చూడకండి అంటే నిన్నే చూస్తారు. నిన్ను చూడకండి ఇంకెవరిని చూస్తారు? నేను చెప్పే మాటలు నిజమా కాదా ఆలోచించండి. నన్ను చూడకండి అంటే నిలబడింది నువ్వేగా. ఇది చాలా తప్పండి. నేను చాలామంది ఇలాగ చెప్పడం విన్నాను. నన్ను చూడకండి, దేవుని మాటలు చూడండి అంటే దేవుని మాటలు చూస్తారు, కానీ చెబుతున్నది నువ్వే కదా. కాబట్టి నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు అన్నాడు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు. నీ వ్యక్తిత్వం ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఆడవాళ్ళ పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, డబ్బుల విషయంలో. ఎందుకంటే సేవకుడు అనగానే ఇది ఒక పెద్ద నింద. అంటే కొంతమంది వల్ల నిజంగా చెప్తున్నానండి, ఎవరైనా నన్ను అడుగుతుంటారు, బాబు ఏం చేస్తావు నాయన నువ్వు అని అడిగితే కొంచెం ఎందుకో ఇబ్బంది పడతానండి. నేను సేవ చేస్తున్నానండి అని చెప్పడానికి ధైర్యం చేసి చెప్పలేనండి. నేను ఒక సేవకుడిగా ఉన్నానండి, ఒక చర్చ్ నడిపిస్తానండి చెప్పడానికి ఎందుకో కొంచెం భయపడతానండి నేను. కారణం ఏంటంటే సేవ చేస్తాను అనగానే వాళ్ళ మధ్యలో ఏంటి చెప్పండి, ఎక్కువ శాతం అబ్బాయి ఇది ఒకటి మొదలు పెట్టేశారు బాబు. పైకి అవునా అన్నా కానీ మనసులో ఏమనుకుంటారు తెలుసండి, మెజారిటీ పీపుల్ ఏమనుకుంటారు తెలుసండి, ఈడు మొదలెట్టేశాడు బాబు,
ఈ వ్యాపారం అలాగుంది, 3 పువ్వులు 6 కాయలు, ఇది ఒక వ్యాపారం అయిపోయింది అనుకుంటారని నాకు ధైర్యం సరిపోవట్లేదండి. నిజంగా చెప్తున్నాను, జెన్యూన్గా. ఎవరైనా అడిగితే నేను సేవ చేస్తున్నానని చెప్పడానికి భయపడతాను. ఎందుకంటే ఈరోజు చాలామంది డబ్బు కోసం సేవను వాడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అలా ఉండకూడదండి, అది చాలా తప్పు. అందుకే నేను భయపడుతుంటాను సేవకుండండి అని చెప్పడానికి. నిజం, మనం తిమోతి పత్రికలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలని మాట్లాడతారు కదండి. ఈ 5వ అధ్యాయం 1 తిమోతి పత్రికలోనే అది యాక్చువల్గా సేవకుడిని మైండ్లో పెట్టుకుని మాట్లాడుతున్న మాటలు అవి. మనం జనరలైజ్ చేసి మాట్లాడతాం, కానీ ఒకసారి కాంటెక్స్చువల్గా మనం చూస్తే దాన్ని ముందుకు కొనసాగి ముందుకెళ్ళి చూస్తే ఇది ఎవరిని కోసం మాట్లాడుతాడో మనకు అర్థమవుద్ది. ఒకసారి అది నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయంలో 9 నుంచి చూస్తే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పడుచుకున్నది అని దైవజనుడా. ఇప్పుడు దైవజనుని పిలిచి అంటే ఇది ఎవరికి చెప్తాడు చెప్పండి? మనం అందరికి మాట్లాడేస్తుంటాం. మనకి కాంటెక్స్ట్ చూస్తే అసలు ఎస్పెషల్ ఊళ్ళో ఉన్నవాడికి ఎవరు చెప్పట్లేదు, ఈయన రోడ్ల మీద తిరిగేవాడికి చెప్పట్లేదు ఈ మాట. దైవజనుడికి, ఎందుకంటే దైవజనుడి చేతిలో డబ్బులు ఉంటాయి కానీ ఆడి కాదు. దైవజనుడి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అతనివి కాదు, సంఘానివి. చర్చ్ బిల్డింగ్ కడుతున్నానండి మేము మా ప్రాంతంలో. స్థానిక సంఘం కొరకు చర్చ్ బిల్డింగ్ నిర్మిస్తున్నాను. దానికి సంబంధించిన మనీ నా దగ్గర ఉంటుంది. దానికి ఎవరైనా చర్చ్ బిల్డింగ్ అని అలాగని ఎవరిని అడగను. ఎవరైనా ప్రేమించి నాకు ఎవరైనా ఇస్తే దానికంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఉంటుంది. దానికి ఫోన్పేలు గూగుల్ పేలు ఉండవు. దానికి చర్చ్ బిల్డింగ్ పని జరిగితే అవసరమైతే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాల్సిందే. నా దగ్గర డబ్బులు ఉంటుంది, ఒక 50,000 1,00,000 రూపాయలు 2 లక్షలు నా అకౌంట్లో ఉంటుంది. ఇది చర్చ్ సంబంధించిన అకౌంట్లో ఉంటుంది. ఉంది కదా అని మన స్వార్థానికి దాన్ని పొరపాటును కూడా నేను వాడనండి. జెన్యున్గా మీ ఎదుట ఓపెన్గా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ మనీలోంచి ₹1 కూడా బయటకు రాదు. ఎందుకంటే రేపొద్దున ఇది చాలా బాధ్యతాయుతమైన పనిది. రేపొద్దున నన్ను అడుగుతాడండి, ఏం చేశారు ఆ డబ్బులు అని అడిగితే అడగడా చెప్పడండి. అందుకే సేవకుడికి చెప్తాడు, ఎందుకంటే సేవకుడి దగ్గర డబ్బులు ఉంటాయి, కానుకలు వస్తుంటాయి. అన్న దీనికోసం వాడండి, అన్న దానికోసం వాడండి, అన్న ఇదిగో ఈ మీటింగ్ కోసం వాడండి, అన్న ఆ మీటింగ్ కోసం వాడండి, ఇదిగో దీని కూడా ఇస్తుంటారు. వస్తున్నాయి కదా అని వాడుకోవడం మొదలు పెడితే జాగ్రత్త. విశ్వాసం నుండి తొలగిపోయి ఏమైపోయారంట కొంతమంది భ్రష్టులు అయిపోయారు, తమను తామే పడుచుకున్నారు. అందుకే సేవకుడికి చెప్తున్నాడు పౌలు గారు, దైవజనుడా నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే డబ్బు కాదు, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. ఏమంటే సేవకుడు సంపాదించాల్సింది ఏంటో తెలుసండి? నీతి సంపాదించు, విశ్వాసం సంపాదించు, ఓర్పు సంపాదించు, భక్తి సంపాదించు. డబ్బు కాదు, డబ్బు నీ దగ్గర ఉంటుంది. దేవుని సేవ కొరకు నీ దగ్గరకు వస్తుంది. జాగ్రత్త, దేవుడు నిన్ను లెక్క. ఎందుకంటే సేవకుల సదస్సు కనుక నన్ను కూడా మీతో కలుపుకొని మాట్లాడుతున్నాను. మన సేవ చూసే బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలి. అలా మనం చేయగలగాలి. అప్పుడే మనం సమర్థవంతమైన సేవకులుగా మనం నిలబడగలుగుతాం. ప్రియమైన దేవుని వారల. ఇకపోతే మోరల్గా మీకు చాలా విషయాలు ఇవన్నీ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన విషయం ఏం లేదు, పెద్ద దీనికోసం ఎక్కువ మాట్లాడవసరం లేదు. కానీ నాకున్న ఇంకా 10 నిమిషాల సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకుంటానండి. సంఘాన్ని నడిపించాలంటే సంఘానికి ఒక క్రమం ఉంది. దాన్ని డాక్ట్రిన్, న్యూ టెస్టమెంట్ చర్చ్ డాక్ట్రిన్. అది మనం నేర్చుకోకపోతే సంఘాన్ని ఎలా పడితే అలా మనం నడిపిస్తే చాలా ప్రాబ్లం అండి. అందుకే మీలో అనేకులు ఏమవద్దండి అన్నాడు. ఎందుకంటే అది మరీ కఠినమైన తీర్పుకు దారితీస్తుంది. ఒక సేవకుడు, ఒక సువార్థికుడు సంఘాన్ని ఎలా నడిపించాలో అతనికి తెలిసి ఉండాలి. సంఘం వాక్య ప్రకారంగా శిరస్సు అయిన క్రీస్తు, సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు శిరస్సు కనుక ఆ శిరస్సు ఇచ్చిన ఆజ్ఞలు మాత్రమే సంఘంలో జరగాలి. మన ఇష్టాలు, మన అభిప్రాయాలు సంఘంలో జరగడానికి వీలు లేనే లేదు. అందుకే సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనిగా అంటాడు. అదే తిమోతికి 2వ పత్రికలోని. ఇక వచనాలు చూపించండి, నాకు 5 నిమిషాల టైం ఉంది. సరిగా విభజించడం అంటే ఏంటి? సరిగా అంటే ఏంటి?
సరిగా అంటే ఏంటి? సంఘానికంటూ ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని నువ్వు కొనసాగించు అని. అంటే లోకంలో ఉన్న ఏ ఆర్గనైజేషన్ చూసినా, ఏ వ్యవస్థ చూసినా దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక పాఠశాలను మనం చూసామంటే దానికంటూ కొన్ని సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక యూనిఫామ్ ఉంటుంది. నాకు నచ్చినట్టు నేను వస్తానంటే కుదరదు, ఆ యూనిఫామ్ పట్టుకుని రావాలి నువ్వు. దానికంటే ఒక టైమింగ్ ఉంటుంది. లేట్గా వస్తే గేట్ వేసేస్తాడు. మా పిల్లలు నా కొడుకు ఫస్ట్ క్లాసు, కూతురు యూకేజీ. ఒక్కోసారి పిల్లలు బస్సు మిస్ అయితే బైక్ మీద తీసుకుని వెళ్తాను. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది నల్లజర్ల. నేను వెళ్ళేసరికి గేట్ వేసేసి గేట్ దగ్గర బెత్తం పట్టుకుని నిలబడుతుంటాను. వాళ్ళ ప్రిన్సిపల్ గారు జోసఫ్ శాంతప్ప. మా పిల్లలు సెయింట్ క్లారెట్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఆయన పేరు జోసఫ్ శాంతప్ప, మిషనరీ స్కూల్. కొంచెం ఒక 2 నిమిషాలు లేట్ అయితే బస్సు మిస్ అయిపోద్దండి. అప్పుడు మళ్ళీ బైక్ ముందు ఒకరిని వెనకాల వెళ్తాను స్కూల్ దగ్గరికి. గేట్ క్లోజ్ చేసి అక్కడ బెత్తం పట్టుకుని నిలబడి ఉంటాడు. ఇలాగా పిల్లలు వణికిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా అంత స్ట్రిక్ట్గా ఉండాలి అంతే. అది ఆర్గనైజేషన్. అది ఒక మనిషి నడిపిస్తున్న వ్యవస్థే అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు సంఘం ఎవరిదండి? మరి సంఘం ఎవరిదండి? క్రీస్తు ప్రభువుది. ఆయన రక్తం ఇచ్చుకున్న సంఘం అది. అక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి మరి? సంఘంలో ఏదైనా సరే క్రీస్తు ప్రభు చెబితే జరగాలి, ఆయన చెప్పనిది ఏది కూడా సంఘంలోనికి రావడానికి వీల్లేదు. పక్కాగా వాక్యానుసారంగా సంఘం నడవాలి, ఎందుకంటే అది రక్తం ఇచ్చుకున్న సంఘం. ఏమంటే దేవుడు ఎలాంటి వాడంటే చాలా ఖచ్చితమైన వాడు. మీకు తెలియంది కాదు. ఒక ఎగ్జాంపుల్గా ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా నాకు 4 నిమిషాల టైం ఉంది. లేవీ కాండం ఒకసారి చూద్దాం. లేవీ కాండము 10వ అధ్యాయం ఒకసారి చూపించి ముగించేస్తానండి. లేవీ కాండము 10వ అధ్యాయము, లేవీ కాండము 10వ అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఏంటండి వీళ్ళు చేసిన తప్పు? ఏంటండి? నాదాబు అబీహులు చేసిన తప్పు ఏంటండి? దేవుడు ఆజ్ఞాపింపని అగ్ని తెచ్చారట. అంటే ఆయన ఏదో ఒకటి చెప్పాడు, ప్రాపర్. దేవుడు ఏం చెప్పినా చాలా పర్ఫెక్ట్గా చెప్తాడండి. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. కొన్ని కమెంట్స్ డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని కమెంట్స్ మనకి సంఘ చర్యలను బట్టి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆజ్ఞలు డైరెక్ట్ కమెంట్స్ ఉంటాయి బైబిల్లో, క్రొత్త నిబంధనలో. ఇవన్నీ మీకు తెలియంది కాదు. కొన్ని కమెంట్స్ డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి. అవి మనం చూసి నేర్చుకోవాలి. సంఘ క్రమాన్ని వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక. అంటే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే క్రీస్తు బోధ. అపోస్తలుల బోధ అంటే నథింగ్ బట్ క్రీస్తు బోధ. అంటే క్రీస్తు ప్రభు ఏది వాళ్ళకి నేర్పించాడో అపోస్తలు అదే నేర్చుకున్నారు, అదే సంఘంలో కొనసాగించారు. అది అపోస్తలుల బోధ, క్రీస్తు ఆమోదించిన బోధ, దేవుడు ఆమోదించిన బోధ. అది దానికి మించి మన సొంత అభిప్రాయాలు, మన సొంత ఆలోచనలు సంఘంలోనికి చొప్పించే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఎందుకంటే మానవ కల్పితాలు దేవుని వాక్యాన్ని సైతం ఏం చేస్తారు? మనం మొత్తం 13లో చదువుకుంటూ ఉంటాం. నిరర్ధకము దేవుని వాక్యమును, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము అంటాడు. 13వ అధ్యాయం చదువుకుంటాం కదండి. అంటే మానవ కల్పితాలు ఏవైతే సంఘంలోనికి ప్రవేశిస్తాయో అక్కడ వాక్యం నిరర్ధకం అయిపోద్ది. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడండి, చాలా ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని, ఏదైతే అగ్ని కదా అనుకున్నారు, కానీ అదే అగ్నితో వాళ్ళని కాల్చిపడేశాడు దేవుడు. అంటే ఎంత యాజకులైనా, దేవుడు ఎంత పిలుచుకున్న వాళ్ళైనా సరే ఆయన మాటకి భిన్నంగా ఏమాత్రం సంఘంలో జరిగిన దేవుడు సహించడు. అంటే క్రొత్త నిబంధన సంఘ క్రమం ప్రతి సేవకునికి, ప్రతి సువార్థికునికి ఖచ్చితంగా తెలిసి తీరాలి. నాకు నచ్చినట్లు నేను చేస్తాను, నా బుద్ధికి తోచింది నేను చేస్తానంటే దేవుడు అస్సలు ఒప్పుకోడు ప్రియులరా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా చోట్ల ఈ పొరపాటు జరుగుతుంది. సంఘంలో జనాల్ని సంతృప్తి పరచాలను, లేదా జనాల కోసం, జనాలను రాబట్టడం కోసం రకరకాల ఆచారాలు సంఘంలో చేస్తున్నారు. నో, అలా జరగకూడదు. సంఘానికి ఒక క్రమం ఉంది. లోకల్లోనే ఒక ఆటో యూనియన్ తీసుకుంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయండి. కేవలం ఒక ఆటో డ్రైవర్ల యూనియన్, ఒక లారీ డ్రైవర్ల యూనియన్ తీసుకుంటే దానికి ఒక పక్కాగా ఒక రూల్స్ ఉంటాయి. దాన్ని అధిగమిస్తే ఫైన్.
మా ఊర్లో తాపీ వాళ్ళు, పెయింటర్లు, ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్కర్లు ఉంటారు కదండి, వాళ్ళ యూనియన్ ఉంటుంది. ప్రతి నెల 1వ తారీఖున పని చేయకూడదండి వాళ్ళు. రేపు 1వ తారీఖు కదా, ప్రతి నెల 1వ తారీఖున పని చేయకూడదు. పొరపాటున ఆ రోజు ఎవరైనా పని చేస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారు. 1వ తారీఖున పని చేయకూడదు. పెయింటర్ కానీ, తాపీ మేస్త్రి కానీ. ఏమండి, వాళ్ళే అంత స్ట్రిక్ట్గా ఉంటే క్రీస్తు ప్రభు ఇంకెంత స్ట్రిక్ట్గా ఉండాలండి? ఇది సంఘం, ఇది క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. ఇక్కడ మన ఆలోచనలు నెరవేరడానికి వీల్లేదు. పరిపూర్ణంగా కంప్లీట్గా దేవుని ఆలోచనలకి మనం లోబడి తీరాలి. అంటే ఒక సేవకుడు నైతికంగా విలువలు కలిగి ఉండాలి. డాక్టర్నల్గా అంటే చాలామంది సిద్ధాంతాలది ఏముందండి అంటారు. నో, సంఘానికంటూ ఒక సిద్ధాంతం ఉంది, సంఘానికంటూ ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. అపోస్తలుల బోధ మనం అబ్జర్వ్ చేస్తే అది మనకు అర్థం అవుద్ది. దాన్ని మనం స్టడీ చేయాలి, మనం నేర్చుకోవాలి. విస్తృతంగా మన మధ్య ఉంది కానీ మనం నేర్చుకోం అంతే. నేర్చుకోగలిగితే బోలెడంత సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోవాలి. సంఘాన్ని వాక్యానుసారంగా మనము నడిపించాలి. 12 అయిపోయింది, ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. తండ్రి, మరి ఈరోజు మీ కొరకు కమిట్మెంట్ తీసుకొని సేవ చేయడానికి సేవకులుగా ఉన్న ఎందరో సహోదరులు, నా తండ్రి సమానులు, అన్నలు, తమ్ముళ్ళు, సహోదరులందరూ కూడా నాయన ఆసక్తిగా నాని కూడికలో కూడుకొని మరి మీ మాటలు వినడానికి తమను తాము తగ్గించుకొని తమ వయస్సు, తమ అనుభవాన్ని కూడా పక్కన పెట్టి నాయన మరి వినయంగా మీ మాటలు విన్నారు. విన్న ఈ మాటలను బట్టి తండ్రి, సంఘాన్ని నడిపించాలంటే ఒక సేవకుడికి సంఘం ఎంత గొప్పదో, ఎంత ఔన్నత్యం కలిగినదో ఎరిగిన వారుగా ఉండాలని, ఆ సంఘానికంటే ఒక క్రమం ఉందని, ఆ క్రమాన్ని నేర్చుకోవాలని, అలానే నైతిక విలువలు కూడా కలిగి జీవించాలని కొన్ని విషయాలు అన్నయ్య గారి కంటే ముందు మీరు నాకు ఇచ్చిన కొద్దిపాటి ఆలోచన బట్టి పంచుకోగలిగాను తండ్రి. మరొకసారి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను నాయన. మరి నాకు తర్వాత మాట్లాడబోతున్న మీ కుమారులు, మీ సేవకులు జీవనన్నయ్య గారిని బలపరచండి. బలమైన సంగతులు, విశేషమైన విషయాలతో మమ్మందరినీ బలపరిచి సేవలో మమ్మల్ని మరింత ప్రోత్సహించగలుగుటకు ఆయన్ని మీ కొరకు బలంగా వాడుకోమని వేడుకుంటూ, మరి ఓపికగా కూర్చొని మీ బిడ్డలకు కావాల్సిన మరింత ఓపికను, బలమును, శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ క్రీస్తు ప్రభుల వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చినటువంటి మరి సతీష్ తమ్ముడికి, అలానే తన టీం అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, అన్నయ్య కూడా వందనాలు.